మిస్ అమ్మా, టిఫిన్ ఇంకా చేయలేదా? ఈ రోజు ఇంట్లో పూజ ఉందమ్ము. పూజ అయ్యే వరకు అందరూ ఉపవాసం ఉండాలి అని నీకు దేవుడు వచ్చి చెప్పాడా? ఈ రోజు ఇంట్లో మంగళగౌరి వ్రతం జరుగుతుంది నాన్న. వ్రతమా? అది అమ్మ కదా చేస్తూ. భోజనం చేస్తారు, పూజలు చేస్తారు, మరి ఉపవాసం ఎందుకుండరు? ఖాళీ కడుపుతో పూజ చేసినా ప్రయోజనం ఉండదంట ఆరు అని డాడీ చెప్పారు. మిమ్మల్ని కాదు, మీకు ఇలాంటివన్నీ చెప్పి చెడగొడుతున్నా మీ డాడీ అనాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కూడా ఉపవాసం ఉండకపోతే అప్పుడుంటుంది మీకు మీ డాడీకి. హా? మామ్, నువ్వెందుకు ప్రతి ఇయర్ ఈ పూజ మిస్ అవ్వకుండా చేస్తా? రోజు ఎందుకు ఈ అమ్మవారిని మొక్కుతా? నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మ కావాలి అమ్మ కావాలని రోజు ఏడుస్తూనే ఉండదాన్నంట. వార్డెన్ మేడంకి ఏం చేయాలో తెలియక, నాకు ఎలా చెప్పాలో అర్థం కాక ఆశ్రమం పక్కనే ఉన్న ఈ అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి, ఇదిగో ఈవిడే మీ అమ్మగారు అని చెప్పింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకే కష్టం వచ్చినా ఈ అమ్మతోనే చెప్పుకునేదాన్ని. ఏం కావాలన్నా అమ్మని అడిగేదాన్ని. అమ్మ కదా, అందుకే ఏమడిగినా ఇచ్చేది. అమ్మ ఉన్నప్పుడు ఎంత చెప్పినా ఎప్పుడు ఉపవాసం ఉండలేదు. ఇప్పుడు అమ్మ కోసం నువ్వు పూజ చేస్తున్నావు కదా మిస్ అమ్మ, మేము కూడా అమ్మ కోసం ఉపవాసం ఉంటాం. నానమ్మ, ఈ అమ్మవారిని ఏం కావాలని కోరుకున్నా అమ్మవారు మనకిస్తారని అమ్మ చెప్పింది.